బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. ఇవాళ అహ్మదాబాద్లోని చందులలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టనున్నాయి. కబ్జాలు చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ఆపరేషన్ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చందులలో తొలి దశలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇవాళ రెండో దశ నిర్మాణాల తొలగింపును అధికార యంత్రాంగం చేపట్టనుంది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. ఇవాళ అహ్మదాబాద్లోని చంద్రలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టనున్నాయి. కబ్జాలు చేస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చంద్రలో తొలి దశలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇవాళ రెండో దశ నిర్మాణాల తొలగింపును అధికార యంత్రాంగం చేపట్టనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, భారత్ ఒక ధర్మశాలగా మారింది. అయితే ఇదంతా పహల్గామ్ దాడికి ముందు ఒక భాగం అయితే ఇప్పుడు తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. భారత్ లో ఎక్కడి నుంచి వచ్చిన అక్రమ వలసదారులందరినీ కూడా తరిమి కొట్టడంలో భారత ప్రభుత్వం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క చాలా సీరియస్ గా ఈ వ్యవహారం పైన కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక గుజరాత్ లో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ మనం చూసాం. గత నెల 29న ఏప్రిల్ అయితే గుజరాత్ అహ్మదాబాద్ లో దాదాపు 1,50,000 చదరపు మీటర్లు ఆక్రమించినటువంటి బంగ్లాదేశ్ వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు వలసదారులందరినీ కూడా గుర్తించింది. వాళ్ళలో చాలా మంది కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అదే నేడు అదే గుజరాత్ అహ్మదాబాద్ లో చందోలలో నేడు రెండో దశ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక భారీ ఆపరేషన్ అని చెప్పొచ్చు. 3,000 మంది పోలీసులు, 25 కంపెనీలు, SRPF కంపెనీలతో మొత్తంగా కూడా గుజరాత్ చందోలలో నేడైతే ఒక భారీ ఆపరేషన్ చేపడుతుంది. దాదాపు 2.5 లక్షల చదరపు మీటర్లు మొత్తంగా ఈ అయితే అక్రమ వలసదారులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ వచ్చి మొత్తంగా ఇల్లు నివాసాలు ఏర్పరచుకున్నారు. మొత్తం ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, రైల్వే ఆస్తులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మొత్తంగా వాళ్ళంతా కూడా నివాసాలు ఏర్పరచుకున్నారు. వాటన్నిటి గుజరాత్ ప్రభుత్వం ముక్తగడ్డతో వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మొత్తంగా ఈ ఆపరేషన్ అయితే చేస్తుంది. మొత్తంగా ఈ రెండు ఏదైతే గత నెల 29న జరిగినటువంటి గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఏదైతే ఈ ఆపరేషన్ జరిగిందో దాన్ని అనుసంధానం చేసుకుంటూ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తెలంగాణ భారత్ లో అన్ని రాష్ట్రాల్లో కూడా వలసదారుల పైన దృష్టి సారించాయి. ఎక్కడెక్కడ ఎంతమంది ఉంటున్నారో అనేది మాత్రం పూర్తిగా లెక్కలు తెలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇప్పటి వరకు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు వారిని గుర్తించే ప్రక్రియ కానీ గుర్తించే ఆలోచనలు కానీ ఇక్కడ కనపడిన దాఖలు అయితే లేవు. ఎందుకంటే ఇప్పటికే భారత్ లో హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మాత్రం బంగ్లాదేశ్ రోహింగ్యాలు కావచ్చు, ఇతర దేశాల వారందరూ కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలనేటువంటి విన్నపాలు కూడా చాలా వరకు ప్రభుత్వానికి వెళ్తున్నాయి. అయితే మొత్తానికి నేడు గుజరాత్ లో తలపెట్టినటువంటి ఈ రెండవ ఆపరేషన్ దాదాపు డ్రోన్లతో మొత్తం కూడా చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి ఆందోళనలు కూడా అక్కడ జరగకుండా దాదాపు 3,000 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 25 SRPF కంపెనీల బలగాలన్నీ కూడా చేరుకున్నాయి. దాదాపు అంటే ఇప్పటికీ 1,50,000 చదరపు మీటర్లో ఖాళీ చేయించారు. ఇప్పుడు 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలం మొత్తం కూడా నేడు పోలీసులు, SRPF బలగాలన్నీ కూడా ఈ ఏదైతే అక్రమ వలసదారులందరూ పంపించి స్వాధీనం చేసుకోబోతున్నాయి. సో దాదాపు 4 లక్షల చదరపు మీటర్లో వీరంతా కూడా వచ్చి ఉన్నారు, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ మేర వీళ్ళకు అండదండలు ఉన్నాయి, ఏ మేర వీళ్ళు స్థానికులు అండదండలతో వచ్చారు. కేవలం ఓట్ బ్యాంకింగ్ నేపథ్యంలోనే ఇన్నాళ్ళు వీళ్ళ ఆటలు సాగాయి. మరి ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత మాత్రం ఇక వీటన్నిటికీ ఆటలు కూడా చెక్ పెట్టింది. మరి నిన్న సుప్రీంకోర్టులో శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక తీర్పు కూడా చూసాం. భారత్ ధర్మశాల కాదు, శ్రీలంక చెందినటువంటి వారు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు, అక్రమ వలసదారులను కూడా పంపించాల్సిందే అనేటువంటి ఒక తీర్పును కూడా మనం చూసాం. సో ఇక పైన భారత్ లో అక్రమంగా వలసగా ఎవరైతే వస్తారో వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయి వారి పైన అన్నట్టుగా ఈ జరుగుతున్న పరిణామాలు చూడొచ్చు. చక్రి మహేందర్, అయితే అహ్మదాబాద్లోని చంద్రలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు అయితే చేపట్టాయి. ఈ నేపథ్యంలో అయితే అసలు అక్రమ వలసదారులు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు, అధికారుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి మహేందర్? ఎస్ చక్రి,
అహ్మదాబాద్ చందోలలో అంటే గత నెల 29న చేసినటువంటి ఒక భారీ ఆపరేషన్ లో దాదాపు 900 మంది బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వారి అక్రమ వలసదారులు అయితే అక్కడ గుర్తించబడ్డారు. 1,50,000 చదరపు మీటర్లో వారంతా కూడా అక్కడ మొత్తం ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు కట్టుకోవడం కానీ, నివాసాలు ఏర్పరచుకోవడం కానీ, రైల్వే ట్రాక్లను ఆక్రమించడం కానీ ఇవన్నీ మనం చూసాం. సో అంత మేర మొత్తంగా ఇంత గ్యాప్ తీసుకున్నారు. దాదాపు 29 రోజుల నుంచి దాదాపు 15 రోజుల పాటు ఈ గ్యాప్ తీసుకొని పూర్తిగా ఎక్కడెక్కడ ఉంటున్నారు అనే దానిపైన అయితే గుజరాత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మొత్తం కూడా సంయుక్తంగా పూర్తిగా వాటిపైన దృష్టి సారించాయి. ఇంకా 2,50,000 చదరపు మీటర్లలో అంటే అర్థం చేసుకోవచ్చు ఏ మేర ఎంతమంది ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ తలదాచుకుంటున్నారో చూడొచ్చు. మరి వీటన్నిటిని మొదట్లోనే వీళ్ళందరినీ ఆపితే కనుక ఖచ్చితంగా ఏదైనా ఫలితం ఉండేది. కానీ ఇంత మేర అంటే ఇప్పటికే 900 మందిని అధికారికంగా గుర్తించారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళను ఎవరు తీసుకొచ్చారు, వీళ్ళ వెనకాల ఎవరుండి నడిపించారు. వీళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులతో పాటు ఓటర్ ఐడి కార్డులతో పాటు రేషన్ కార్డులు పూర్తిగా భారత ప్రభుత్వం అయితే భారత పౌరులకు ఉండాల్సినటువంటి ధ్రువపత్రాలన్నీ కూడా వీరికి ఇవ్వడం, ఇంటి నంబర్లతో కరెంటు మీటర్లతో పూర్తిగా వీళ్ళకి సహకరించిన వారందరూ మరి కేవలం వాళ్ళ తప్పే కాదు వాళ్ళని ఎంకరేజ్ చేసిన వారందరినీ కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుజరాత్ అహ్మదాబాద్ లో చేపట్టినటువంటి ఈ భారీ ఆపరేషన్ ను మొత్తం కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అనువదిస్తున్నాయి. ఖచ్చితంగా భారతదేశంలో ఏ మూలన ఏ ఒక్క పౌరుడు అంటే భారత్ అక్రమంగా వచ్చిన వారందరినీ కూడా ఏరి పారేయడమే లక్ష్యంగా అన్ని రాష్ట్రాలు కూడా కదులుతున్నాయి. మరి ఇప్పటికే చాలా వరకు కూడా చూస్తున్నాం. నిన్న శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక తీర్పు కూడా అంటే మన సుప్రీంకోర్టులో కూడా చూసాం. శ్రీలంకకు సంబంధించినటువంటి అక్రమస్తులను కూడా ఇక్కడ నుంచి పంపేయాలి అనేటువంటి విషయాలు మనం చూసాం. సో మొత్తానికి భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ భారత్కి వెన్నుపోటు పొరుస్తున్న వారే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. వారందరూ రావడానికి పూర్తిగా సహకారాలు కూడా అందించారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మహేందర్, పాల్గాం ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చంద్రలో తొలి దశల అక్రమ నిర్మాణాలను అయితే తొలగించారు. ఇవాళ రెండో దశ నిర్మాణ తొలగింపునైతే అధికార యంత్రాంగం చేపట్టనుంది కూడా. అయితే ఇంకా ఎన్ని దశల్లో ఈ ఆపరేషన్ కొనసాగిస్తే పూర్తిగా తొలగించే అవకాశం ఉందంటారు? అంటే ఫోర్స్ బట్టి అంటే ఇప్పటికీ గుజరాత్ లో రాష్ట్రాన్ని దాదాపు ఒక 10% ఆక్రమించారు అన్నట్టు వార్తలుగా వినిపిస్తున్నాయి. అంటే ఫోర్స్ బట్టి అధికార యంత్రాంగం బట్టి మొత్తంగా దశల వారీగా మొత్తం ఈ ప్రయోగాన్ని ఈ ప్రయత్నాన్ని క్లియర్ గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఆపరేషన్ కు 3,000 మంది పోలీసులు వాడుతున్నారు. 25 కంపెనీల SRPS బలగాలను వాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అంటే రెండో దిశలోనే ఇంత మేర ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా దశల వారీగా వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళపైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఆక్రమించిన భూభాగాన్ని అంతా కూడా భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. ఇంటికో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక భారతదేశంలో వీళ్ళకి అండగా నిలవడానికి కానీ ఎవరు కూడా ముందుకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పహల్గామ్లో మనం చూసాం అక్రమంగా చొరబడి భారతీయులు ఏ రకంగా చెప్పారు. వీళ్ళు రోహింగ్యాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు కూడా ఇష్టం వచ్చినట్టుగా భారతీయులను ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. రాత్రిపూట దొంగతనాలు చేయడం ఏంటి, ఇక్కడ ఉన్న వ్యాపారాలను కొలగొట్టడం ఏంటి, దాదాపు చాలా వరకు కూడా వాళ్ళ నుంచి వస్తున్న క్రైమ్ కూడా ఎంతో ఉంది. కాకపోతే వారందరినీ కూడా కేవలం అరెస్ట్ చేయడం, వాళ్ళ స్థానిక ధృవీకరణ పత్రాలు చూసి వాళ్ళు ఇక్కడ వారే అనుకుని బెయిల్ వదలడం ఇలాంటివి చూస్తున్నారు. కానీ అధికారికంగా లోతుగా పరిశీలిస్తే మాత్రం వీరంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి వచ్చిన వారు అన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలాంటి వారిపైన దృష్టి సారించింది. ఇంకా దశల వారీగా ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆపరేషన్లు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళకి వాయిదా పడింది. దీంతో ఇవాళ సభ్యులు హాజరయ్యేలా కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికపై టెన్షన్ నెలకొంది. కాగా ఇప్పటికే విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్ను ప్రకటించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్లో గోవింద్ పేరును పంపించింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జియాని శ్రీధర్.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికైతే ప్రస్తుతం అయితే దాదాపు 56 మంది క్వారంకి కావాల్సిన సభ్యులు అయితే హాజరు కాకపోవడంతో 54 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో ముఖ్యంగా జనసేనకు కేటాయించడం పైన స్థానికంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్లు అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. దస్పల్లా హోటల్లో అలానే కొన్ని పరిసర హోటల్లో అయితే ప్రముఖ హోటల్లో అయితే వాళ్ళందరూ బస్ చేస్తూ వాళ్ళపైన వాళ్ళే సపరేట్ క్యాంపెయిన్స్ రన్ చేసుకుంటూ డిప్యూటీ మేయర్ పదవి దక్కపోవడంతో వాళ్ళందరూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా బుజ్జగించి దాదాపు ఒక 32 మంది పైచులుక కార్పొరేటర్లు అయితే లోపలికి రావడం అయితే జరిగింది. కానీ కార్పొరేటర్లు వచ్చినా కూడా 54 మంది కావడం రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల అధికారిగా ఎవరైతే ఉన్నారో అశోక్ మయూర్ జాయింట్ కలెక్టర్ అయితే ఈ యొక్క మొత్తం అధ్యక్షత అయితే వహించి స్థానికంగా అసలు ఒక్కొక్క క్రమ సంఖ్యలో అందరినీ కూడా లెక్కించడం అయితే జరిగింది. దాదాపు 56 మంది ఉండాల్సిన ప్రాంతంలో 54 మంది ఉండడం వలన కూటమిలో ఏం జరుగుతుందనే విషయం అయితే అర్థం కాక ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సైతం అలానే స్థానికంగా ఉన్న ప్రజలు సైతం ఒక్కసారిగా షాక్ అవ్వడం అయితే జరుగుతుంది. కూటమిలో కుమ్ములాట్లకు ఇదే ఆద్యం పోస్తుందేమో అనే విధంగా అయితే ఉంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అయితే కూటమిలో ఉన్న ఐక్యతను 10 మందికి తెలిసే విధంగా అయితే అప్పట్లో వైసీపీలో ఉన్న కార్పొరేటర్లను సైతం కూటమి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకైతే తీసుకొచ్చి దాదాపు 10 స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశానికి కావాల్సిన 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. అందుకు సంసిద్ధమవుతూ లోపల అన్ని విధాలు ఏర్పాట్లు చేసుకొని అప్పట్లో ఒక సంబరాలు అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కూటమి సభ్యులకు ఐక్యత కోల్పోవడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే కూటమి ప్రభుత్వంలో కుమ్ములాట్లకు జీవీఎంసీ వేదిక కాబోతుందనే ఒక మెసేజ్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు వెళ్తుందనే విషయం అయితే చూసుకోవచ్చు. అలానే దీనిపైన అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే టీడీపీ సభ్యులు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ యొక్క సమావేశానికి హాజరు కాకపోవడం సమయంలో ఎంతో కేటాయించి ఎంతో సహాయ సహకారాలు అందించిన జనసేన ఈ రోజు డిప్యూటీ మేయర్ అధిష్టానం నుండి వచ్చినా కూడా దాన్ని ధిక్కరించడం పైన ప్రస్తుతం టీడీపీ పార్టీ అయితే కొంచెం సీరియస్ గానే తీసుకుంటుందనే విషయం అయితే మనకి కనిపిస్తుంది. అలానే జనసేనలో కూడా కొంతమంది ఆశావాహులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి రాకపోవడం, సమావేశం సమయానికి రాకపోవడంతో స్థానికంగా అయితే ఈ యొక్క సమావేశం పూర్తిగా అయితే పక్కదోవ పట్టడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో మంతనాలు జరపడానికి అయితే స్థానికంగా ఎమ్మెల్యేలు అలానే ఎంపీలు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క బాధ్యతాయుతంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ అందరు సభ్యులను కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలానే మేయర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పీలా గోవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన మేయర్ అయిన తర్వాత డిప్యూటీ మేయర్ గా ఈ యొక్క ఎన్నిక జరగబోతుంది. ఈ యొక్క ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అయితే విజయం సాధిస్తుంది. ఏకపక్షంగానే విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దానికి భిన్నంగా అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో పక్కదోవ పట్టడంతో వాళ్ళందరూ కూడా ఒకసారి నిరాశ చెందడం అయితే జరిగింది. స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే టీడీపీ కార్పొరేటర్లను బుజ్జగించడానికి ఒక హోటల్లో ఉండడం అయితే దానివల్ల రావడానికి ఇన్ టైంకి అయితే లోపలికి రాలేకపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు సైతం కూడా నిరాశగానే వెనుతిరగడం అయితే జరిగింది. ఈ యొక్క జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎలా జరగబోతుందనే విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రజలందరూ కూడా అలానే రాజకీయ నాయకులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఈ యొక్క జీవీఎంసీ కమిటీ ఎవరైతే లోపల కౌన్సిల్ హాల్లో కూడా ప్రస్తుతం ఇప్పటికీ మేయర్ హాల్లో అయితే సమావేశం అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉందనే విషయాన్ని అయితే లోపల అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. రైట్, బ్రేక్ నుంచి చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్నారు. అదేవిధంగా పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు, ఉద్యోగుల బదిలీలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
19 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలపై చర్చ జరగనుంది. ఇక వచ్చే నెల 12 నాటికి కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకునుంది. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రీనివాస్, ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జగన్మోహన్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం 9 కీలక అంశాలపై ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా 19 కీలక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాన్ని కీలకంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడుల ద్వారా ఆమోదం తెలుపుతుంది ఏపీ కేబినెట్. అలాగే ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగావకాశం కల్పించే అంశంతో కూడా చర్చ జరగనుంది. అలాగే వచ్చే నెల 12 నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో ఈ ఏడాదిలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే ఎక్కువ అన్ని ఏడాది దాటిన తర్వాత రానున్న 4 నెలల్లో ఏం చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏపీ కేబినెట్ చర్చించనుంది. అలాగే పోలవరం బాధితుల ప్రాజెక్టుకి పాలనాపరమైన అనుమతులకు కూడా ఆమోదం తెలిసే అవకాశం కల్పిస్తా ఉంది. అలాగే ప్రజల కోసం ఈ ఏడాదిలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే పారిశ్రామిక వృద్ధితో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసే అంశంపై ముఖ్యంగా చాలా కీలకంగా ఈ అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఉద్యోగులు బదిలీకి రీసెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగుల బదిలీలు అంశానికి సంబంధించిన జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీనితో కూడా కేబినెట్ సమావేశంలో చర్చించుకున్నారు. చట్టానంతరం కూడా దీన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే కొన్ని సంస్థలకు సంబంధించి అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కావచ్చు, అట్లాగే ఇతర కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు అట్లాగే భూమి కేటాయించిన తర్వాత వాటికి రెవెన్యూ పరంగా కావాల్సినటువంటి క్లియరెన్స్ పై కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలే విధంగా ఏపీ కేబినెట్ లో చర్చించి దీన్ని ఆమోదించనున్నారు. అట్లాగే వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలు అంటే కొన్ని ఈ ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే అకాల వర్షాలకి ఈ రీసెంట్ గా కూడా అంతర్రాష్ట్రాలకి బాగా జరిగింది. దీని నేపథ్యంలో రైతులు ఆదుకోవడానికి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎంత కళ్యాణం దాంట్లో కూడా ఇప్పటికీ అసలు నష్టాన్ని అంచనా వేయడం జరిగింది. దీంతో ఏపీ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతగా చర్చించిన తర్వాత కీలకంగా వీటిని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మొత్తం సంవత్సరాలు తీసుకున్నట్లయితే గత కేబినెట్ సమావేశంలో కంటే ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఇలందు క్రాస్ రోడ్డు సమీపంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో పంచాయతీ పిఎస్కు చేరింది. ఎంత సర్ది చెప్పినా కూడా ఇరు వర్గాలు వినకపోవడంతో పోలీసులు పిఎస్ ఎదుట నుంచి చెదరగొట్టారు. దీంతో 2 గంటల పాటు పిఎస్ ఎదుట హైడ్రామా నడిచింది. ఇక దాడికి నిరసనగా ఖమ్మంలో బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరోవైపు వాగ్వాదంపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో పంచాయతీ పిఎస్కు చేరింది. ఎంత సర్ది చెప్పినా కూడా ఇరు వర్గాలు వినకపోవడంతో పోలీసులు పిఎస్ ఎదుట నుంచి చెదరగొట్టారు. దీంతో 2 గంటల పాటు పిఎస్ ఎదుట హైడ్రామా నడిచింది. ఇక దాడికి నిరసనగా ఖమ్మంలో బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరోవైపు వాగ్వాదంపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు. ఖమ్మంలో ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగా ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ చేసినటువంటి సందర్భంలో ఇల్లంద క్రాస్ రోడ్ దగ్గరకు ర్యాలీ వచ్చిన సందర్భంలో అక్కడ వాళ్ళు ట్రాఫిక్ ఆపారు. ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు తొందర ఏముంది, మేము వెళ్తాం, మాకు అర్జెంట్ పని ఉంది, ర్యాలీ ఆగుతుంది, మేము ముందర వెళ్తామని చెప్పిన సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించారు. ఇంకొక 2 మినిట్స్ అయితే ర్యాలీ అయిపోతుంది, దాని తర్వాత మీరు వెళ్దామని. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఘర్షణకు దిగిన సందర్భంలో మనోళ్ళు పోయి ఆగండి, మీకు అంత తొందర ఏమన్న సందర్భంలో వాళ్ళు మన దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానికి మనోళ్ళు వాళ్ళని నెట్టిన తర్వాత మేము ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో పోలీసులు వాళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఏం జరిగిందనేది సిఐ గారిని తెలుసుకోవడానికి మేము వచ్చిన సందర్భంలోనే ఈ లోపలనే పోలీస్ స్టేషన్ లో ఒక 200 మంది వాళ్ళ తాలూకు జనాలు పోగారు. ఇది ఇన్స్టెన్షనల్ గా చేయకపోతే ఒక 5 to 10 మినిట్స్ లో ఒక 100 నుంచి 200 మంది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో గుమ్మిగూడాల్సిన పరిస్థితి ఏముంది. దీని ఏదైతే జరిగిందో ఈ కుట్రకోణాన్ని ఛేదించాలి, దోషులకు కఠినంగా శిక్షించే వరకు కూడా మేము పోరాడతామని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. रैली जारी थी, 2 बच्चे जो है वहाँ से गुजर रहे थे, हमारे साइलेंट थे, हवाखाना जाना था, पुलिस वाले उनको रोके। बस इतनी बात में पुलिस वालों से उनकी बात हो रही थी। हमारा दूसरा ग्रुप आके थोड़ा उनके ऊपर हमला किया। वहाँ से बात ये हुई, बड़ी हुई, पूरे शहर के अंदर बात फैली, लोग जमा हो गए। लेकिन अल्हम्दुलिल्लाह अब मामला सारा ये हो गया है और हम इंशाल्लाह मुकम्मल ताउन करेंगे, वो लोग भी ताउन करेंगे। हमारे खम्मम का माहौल अल्हम्दुलिल्लाह अब तक बहुत अच्छा रहा है। हम तमाम लोगों से, अपने हिंदू भाइयों से भी और हमारे अपने भाइयों से भी अपील करते हैं कि देखो माहौल शांत रखो, अमन के साथ रहो, इसी में हमारी तरक्की और भलाई। व्हाट्सएप वगैरह के अंदर इन चीज़ों को डालकर मजीद इसको खराब करने की कोशिश मत कीजिए। इससे आपका, हमारा सबका नुकसान होगा, सबका नुकसान होगा। రైట్, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఉధృత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్. చక్రి, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై ఖమ్మంలో రాత్రి నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ అయితే తలెత్తింది. ఇక ర్యాలీ ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా సాగుతుండగా ఓ ఉగ్రవారు ఎదుర్కొని దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేసినట్లయితే తెలిసింది. దీంతో ర్యాలీలో ఉన్న నాయకులు జై భారత్ అంటూ నినదించడంతో మాటా పెరిగి ఘర్షణకైతే దారి తీసింది. ఈ సమయంలో ఇక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఏసీబీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ఇరు వర్గాలను అయితే చెదరగొట్టారు. అనంతరం ఘర్షణకు కారణమైనటువంటి పలువురిని అయితే 2 టౌన్ పోలీసులకు అయితే తరలించారు. ఇక ఇంతలోనే 2 వర్గాలకు చెందిన వారు కూడా భారీగా స్టేషన్ సమీపానికి అయితే చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల నాయకులను పోలీసులు పిలిపించి సముదాయించడంతో కొంత ఆందోళన మణిగింది. అయితే తిరంగ ర్యాలీలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి ఇటు బీజేపీ నాయకులు ఏదైతే ఈ రోజు ఖమ్మం బంద్కు కూడా పిలుపునిచ్చారో ఆందోళన విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగరవాసులు ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు ఖమ్మం నగరంలో తిరంగ ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోయినా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే సామాజిక మాధ్యమాల్లో పుకార్లు, వదంతులు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రజలెవరూ నమ్మవద్దని చెప్పేసి అటు పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సునీల్ దత్ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. అయితే ఖమ్మంలో ఏదైతే బీజేపీ వారు నిర్వహించినటువంటి తిరంగ ర్యాలీ సందర్భంగా ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతర యువకులు జెడ్పీ సెంటర్ నుంచి కానాపురం హావీల వైపు మోటార్ సైకిల్ పై అయితే వెళ్తున్నారు. ఈ సమయంలో ఇల్లందు క్రాస్ రోడ్ వద్దకు ఏదైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ర్యాలీ జరుగుతుందంద్ర కొద్దిసేపు ఆగాలని చెప్పేసి అయితే ఆయన విజ్ఞప్తి చేశారు. దానికి యువకులు తాము అభ్యంతరం ఏదైతే అత్యవసరమైన పనిలో వెళ్తున్నామని చెప్పి
ట్రాఫిక్ కానిస్టేబుల్ తో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంలో ర్యాలీలో ఉన్న కొంతమంది అటు వ్యక్తులు కూడా ఇటు కానిస్టేబుల్ కు మద్దతు పలకడంతో ఈ వాదన అయితే కొంత తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన వెంటనే ర్యాలీలో బందోబస్తులో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులను కూడా అటు ఏదైతే ఘటనలో పాల్గొన్న బీజేపీ సభ్యులను ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి 2 వర్గాలపై కూడా ఖమ్మం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైతే చేశారు. ప్రస్తుతం మాత్రం అయితే ఈ విషయంపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.